హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. ఎంకిపెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్టు నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రద్దవడం వల్ల ఇంగ్లాండ్ డేంజర్లో పడింది. ఎందుకంటే ఆస్ట్రేలియాకి సౌత్ ఆఫ్రికాకి ఆ మ్యాచ్ అబాండన్ అవడంతో ఒక్కొక్క పాయింట్ వచ్చి, సో దే ఆర్ విత్ 3 points ఈచ్. సో వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్, వాళ్ళకి ఒక్క మ్యాచ్ మిగిలింది, గెలిస్తే దేర్ బి త్రూ, ఎందుకంటే వాళ్ళకి 5 points వస్తాయి. వేరేజ్ ఇంగ్లాండ్ ఏంటంటే, ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, ఇంకా 2 matches ఆడాల్సి ఉంది. వాళ్ళ పాయింట్స్ ప్రస్తుతం 0. సో వాళ్ళు రిమైనింగ్ 2 matches ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే వాళ్ళకి 4 points వస్తాయి. దే కెన్ గెట్ అహెడ్ ఆఫ్ బోత్ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. సో వాళ్ళ మీద టెన్షన్ ఉంటుంది, లాస్ట్ 2 matches ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి. సో అది పరిస్థితి. గ్రూప్ ఏలో ఆల్రెడీ సెమీఫైనలిస్ట్ హ్యావ్ బీన్ స్పాటెడ్. ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అవడంతో పాటు మన సెమీఫైనల్ ఏ రోజు జరుగుతా కూడా మనకు తెలుసు, ఎందుకంటే 4th అక్కడ ఉన్న ప్రత్యేకమైన హైబ్రిడ్ మోడల్ వల్ల 4th రోజు మన సెమీఫైనల్ జరుగుతుంది. ఇండియా 4th రోజున సెమీస్ ఆడుతుంది అనేది తెలుసు. అదే మన ప్రత్యర్థి ఎవరో తెలియదు, ఎందుకంటే మనం గ్రూప్లో నెంబర్ 1గా ఫినిష్ అయితే ఒక అపోనెంట్ ఉంటే, నెంబర్ 2 అయితే వేరే అపోనెంట్ ఉంటాడు. సో మన అపోనెంట్ ఎవరో తెలియదు. బట్ గ్రూప్ 4th రోజున, March 4th రోజున మనం సెమీస్ ఆడడం అయితే పక్క. సో ఆ గ్రూప్లో అలా ఉంది. కానీ గ్రూప్ బిలో 4 teams కూడా ఛాన్స్ ఉంది. ఆల్ 4 teams కెన్ క్వాలిఫై. ఆఫ్ఘనిస్తాన్ ఎలా క్వాలిఫై అవుతుంది అని మీరు అనొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ మొదటి మ్యాచ్ ఓడిపోయిన మాట నిజమే, కానీ తర్వాత 2 matches వాళ్ళు గెలిస్తే, రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఐ థింక్ దే కెన్ స్టిల్ క్వాలిఫై. అంటే థియరాటికల్గా ఛాన్స్ ఉంది, వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాకి అందరికంటే చాలా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 3 points ఉన్నాయి అండ్ దే హ్యావ్ ఏ రిలేటివ్లీ ఈజీ మ్యాచ్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ఇది డేంజర్ సైడ్, కానీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత వాళ్ళ మీద మనకి అంతగా కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఫస్ట్ మ్యాచ్లో ఓకే, వాళ్ళ బ్యాటింగ్ ఎప్పుడు కూడా చాలా ఇన్కన్సిస్టెంట్, కానీ బౌలింగ్లో ఫీల్డింగ్లో కూడా చాలా నీరసంగా కనిపించారు. ఏమాత్రం ఇంప్రెసివ్గా అనిపించలేదు అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆడే ఫస్ట్ మ్యాచ్లో. బౌలర్స్ ఎవరు కూడా పెద్దగా షైనర్స్ కాకపోవడం, పేసర్స్ కానీ స్పిన్నర్స్ కానీ, అండ్ ఫీల్డింగ్లో కూడా చాలా ల్యాప్సెస్ చూసాం మనం. సో ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కనుక వాళ్ళ మ్యాచ్ ఎప్పుడు ఉంది ఆఫ్ఘనిస్తాన్తో, 28th ఉంది. 28th జరగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా కనుక ఆఫ్ఘనిస్తాన్ ఓడిస్తే వాళ్ళు దే విల్ బి త్రూ, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఆల్రెడీ 3 points ఉన్నాయి. వాళ్ళకి ఇంగ్లాండ్తో మ్యాచ్ గెలిచారు, సౌత్ ఆఫ్రికా మీద 1 point ఉంది. సో 5 pointsతో దే విల్ బి త్రూ. వాళ్ళ మ్యాచ్ గెలిస్తే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఒక క్వార్టర్ ఫైనల్గా మారిపోతుంది, ప్రొవైడెడ్ ఇంగ్లాండ్ బీట్స్ ఆఫ్ఘనిస్తాన్ టుడే. ఈరోజు ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఉంది, అది కూడా వాళ్ళు గెలవాలి. ఇంగ్లాండ్ వాళ్ళు అది గెలిచినా సరే సరిపోదు, వాళ్ళు సౌత్ ఆఫ్రికా మీద కూడా గెలవాలి. లాస్ట్ లీగ్ మ్యాచ్ ఇన్ ద గ్రూప్. ఫస్ట్ రోజున సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మ్యాచ్ ఉంది, March 1st రోజున. అది వాళ్ళు గెలిచి తీరాలి, అది కూడా గెలవాలి, ఆఫ్ఘనిస్తాన్ మీద గెలవాలి. సో ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచిన నేపథ్యంలో ఆస్ట్రేలియా సెమీస్ క్వాలిఫై అయిపోతుంది, కాబట్టి ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విత్ క్వార్టర్ ఫైనల్గా మారిపోతుంది, ప్రొవైడెడ్ ఇంగ్లాండ్ విన్స్ టుడే. ఇంగ్లాండ్ ఈరోజు గెలవాలి, ఇంగ్లాండ్ గెలిస్తేనే వాళ్ళకి మోక్షం. సో ఇంగ్లాండ్కి చాలా టఫ్ టాస్క్. ఆఫ్ఘనిస్తాన్తో లాస్ట్ టైం ఐ థింక్ 2023 వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయారు ఇంగ్లాండ్. సో వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. ఇంగ్లాండ్ టీం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. బౌలింగ్లో మంచి స్పీడ్ ఉంది అక్కడ. జఫ్రా ఆర్చర్ అండ్ మార్క్వుడ్ మంచి స్పీడ్తో బౌలింగ్ చేస్తున్నారు. ఆదిల్ రషీద్ గ్రేట్ ఫామ్, గ్రేట్ రిథమ్, బౌలింగ్ బాగుంది. కానీ బ్యాటింగ్లో మీకు బెన్ డకెట్, జో రూట్ మినహాయిస్తే మిగతా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. మిడిల్ ఆర్డర్ చాలా వాబ్లీగా ఉంది. మీకు ముఖ్యంగా పీపుల్ లైక్ లియామ్ లివింగ్స్టన్ కానీ, వాళ్ళ మచ్ హైప్డ్ వాళ్ళ కెప్టెన్ కానీ, లేకపోతే ఎవరు కూడా బాగా పర్ఫామ్ చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. హ్యారీ బ్రూక్ ఎందుకనో స్పిన్ ఆటంలో ఇబ్బంది పడుతున్నాడు, స్పిన్కి మీద అటాక్ చేయబోయి అవుట్ అయిపోతున్నాడు. సో ఓవరాల్గా ఇంగ్లాండ్ బ్యాటింగ్లో డౌట్ ఉంది. ఫిల్ సాల్ట్ కూడా ఇండియాలో ఆడినప్పుడు కానీ ఇక్కడ కానీ అతనంతా ఇండిఫరెంట్ ఫామ్లో ఉన్నాడు. స్టార్ట్స్ దొరుకుతున్నాయి అతనికి, కానీ పెద్దగా కన్వర్ట్ చేయట్లేదు. ఓన్లీ బ్రైట్ స్పాట్ అంటే ఇంగ్లాండ్కి బెన్ డకెట్ అంత ముందులాగా మరీ ఓవర్ అగ్రెసివ్గా T20 లాగా ఆడకుండా వన్డే ఇన్నింగ్స్ ఆడి హైయెస్ట్ స్కోర్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ 165 అతను ఆస్ట్రేలియాతో చేశాడు. బట్ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. సో పెద్ద హార్ట్ బ్రేక్ ఇంగ్లాండ్కి. తర్వాత బెన్ డకెట్కి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ బ్యాటింగ్లో
కావాల్సిన డెప్త్ మనకు కనపట్లేదు. బట్ ది బౌలింగ్ ఇస్ రియలీ గుడ్. సో చూడాలి మరి ఏం చేస్తారు. సో ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళు గెలిచినా సరే సౌత్ ఆఫ్రికా చాలా టఫ్ అపోనెంట్. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో బౌలింగ్లో ఫస్ట్ మ్యాచ్లో వెరీ వెరీ ఇంప్రెసివ్. డెఫినెట్గా చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు పెర్ఫామ్ చేశారు. సో ఆ మ్యాచ్ ఫస్ట్ రోజున చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇంగ్లాండ్కి కాస్త డేంజర్ ఉంది. అండ్ ఆస్ట్రేలియా ఐ థింక్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఓడించవచ్చు. లాస్ట్ టైం వాళ్ళకి చాలా చాలా వణికించారు నో డౌట్ వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్. బట్ ఈ ఫార్మాట్లో పర్టికులర్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ అంత స్ట్రాంగ్గా మనకి కనబట్టలేదు. కాబట్టి 28 జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే వాళ్ళు నాకౌట్స్కి వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ జరుగుంటే ఏమయ్యేదో. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లుకింగ్ లైక్ గుడ్స్. ఆ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. నేను ఎంతమంది చెప్పినట్టుగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా నెవర్ ఫేస్డ్ ఈచ్ అదర్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. మంచి అవకాశం, ఒక మంచి మ్యాచ్ మిస్ అయిపోయాం. సో ఆఫ్ఘనిస్తాన్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికా ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ వాళ్ళు కనుక ఇంగ్లాండ్ని ఓడిస్తే లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచినా సరే ఇంగ్లాండ్ ఎలిమినేట్ అయిపోతుంది. సో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా లుకింగ్ ఫేవరెట్స్ టు రీచ్ సెమీస్. సో ఇంగ్లాండ్కి ఇప్పుడు మరింత టఫ్ టాస్క్ ఏర్పడింది. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వర్షం. రావల్పిండిలో వర్షం వచ్చింది. రావల్పిండిలో ఒకటే ఒక మ్యాచ్ ఉంది రిమైనింగ్ మ్యాచెస్లో. అది ఎప్పుడంటే రేపు బంగ్లాదేశ్ వర్సెస్ హోస్ట్ పాకిస్తాన్ ఉంది. సో ఆ మ్యాచ్ ఇన్సిగ్నిఫికెంట్, టోటల్ ఇన్సిగ్నిఫికెంట్. ఏంటంటే పాకిస్తాన్ కొంతైనా పరువు దక్కించుకుని హోస్ట్ నేషన్ కాబట్టి ఒక్క మ్యాచ్ అయినా గెలుద్దాము అని అనుకోవడానికి తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదు. బంగ్లాదేశ్ లుక్ ఇంప్రెసివ్ దెన్ ఆఫ్ఘనిస్తాన్. సో బంగ్లాదేశ్ కూడా వాళ్ళని ఓడించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇప్పుడో స్టేట్లో. అలాగే క్రౌడ్ ఎలా రియాక్ట్ అవుతారు పాకిస్తాన్ గురించి, రావల్పిండి క్రౌడ్ ఎలా రియాక్ట్ అవుతారు. పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఓడిపోయి దారుణంగా విఫలం చెందిన తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్స్ని విషయంలో క్రౌడ్ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి. సో వాళ్ళు ప్రెషర్లో ఉంటారు. ఆ ఇన్సిగ్మెంట్ మ్యాచ్ వర్షం ప్రమాదం ఉన్నట్టుంది అక్కడ రావల్పిండిలో. నిన్నే కదా వర్షం వచ్చింది అక్కడ. కానీ మీకు లాహోర్లో కానీ కరాచీలో రిమైనింగ్ మ్యాచెస్ జరగబోతుంది. అక్కడ వర్షం థ్రెట్ లేదు. ఒకవేళ వర్షం థ్రెట్ ఉందనుకుందాం, ఉంటే ఏమవుతుంది ఇంగ్లాండ్ పరిస్థితి? ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే ఇంగ్లాండ్కి 1 పాయింట్ వస్తుంది. సో వాళ్ళు ఆ 3 పాయింట్స్తో వాళ్ళు వెళ్ళాలంటే ఒకవేళ సరే వాళ్ళు సౌత్ ఆఫ్రికాని ఓడిస్తారని అనుకుందాం, మనం ఓడించినా సరే, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతుంది అనుకుందాం, అయినా సరే వాళ్ళకు నెట్ రన్ రేట్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి 3 పాయింట్స్ ఉంటాయి. మీకు ఆస్ట్రేలియా కానీ సౌత్ ఆఫ్రికా కానీ 3 పాయింట్లు ఉన్నా నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఏ రకంగా చూసుకున్నా ఇంగ్లాండ్ విల్ బీ ఇన్ ట్రబుల్. అలాగే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు అయితే ఆస్ట్రేలియా 1 పాయింట్ వస్తుంది, 4 పాయింట్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ 4 పాయింట్స్తో కూడా దే కెన్ క్వాలిఫై. ఎందుకంటే ఇంగ్లాండ్ కెన్ ఫినిష్ విత్ 4 పాయింట్స్ ఎట్ ద మోస్ట్. అప్పుడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మీద టై ఏర్పడితే అప్పుడు నెట్ రన్ రేట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సో ఇన్ జనరల్ మనం సేఫ్గా అజ్యూమ్ చేసుకోవచ్చు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ పైన ఇంగ్లాండ్ గెలుస్తుంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ పైన ఆస్ట్రేలియా గెలుస్తుంది అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రోజు జరగబోయే ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ క్వార్టర్ ఫైనల్గా మారుతుంది. ఆ మ్యాచ్ గెలిచిన వాళ్ళు సెమీస్కి వెళ్తారు. కానీ ఇంగ్లాండ్ మాత్రం 2 మ్యాచ్లు గెలిచి తీరాలని ఒక డేంజర్ ఉంది. సో ఎలిమినేషన్ డేంజర్లో ఆ టీం కనిపిస్తుంది. బట్ దే హ్యావ్ టు డూ వెల్. ఇట్ ఈస్ అ గుడ్ సైడ్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్ ఈజ్ అ గుడ్ సైడ్. వాళ్ళ బ్యాటింగ్ కనుక వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడితే, చాలా రెస్పాన్సిబుల్గా ఆడి పెద్ద నాక్స్ చేయగలిగితే ఐ థింక్ అక్కడ పాకిస్తాన్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి, స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. అండ్ రెహాన్ అహ్మద్ కూడా వాళ్ళ టీంలో చేర్చుకున్నారు. సో సెకండ్ స్పిన్నర్ కూడా ఆడించి వాళ్ళు ఏమైనా బెటర్గా పర్ఫామ్ చేస్తే ఐ థింక్ దే కెన్ విన్ దిస్, దే కెన్ క్వాలిఫై ఫర్ సెమీస్ కదా.